వైసీపీ అభ్యర్థి సొంత ఊరైన ఆర్ తుమ్మలపల్లిలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. తమ ఏజెంట్లని బూత్ కి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో వైసీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. వైసీపీ మద్దతుదారుల్ని ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని, ఏజెంట్స్ లేకుండా పోలింగ్ ఎలా మొదలు పెడతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తాము నిష్పాక్షికంగానే పనిచేస్తున్నామంటూ పోలీసులు వివరణిస్తున్నారు. పోలింగ్ కి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంటున్నారు పోలీసులు. ఆర్ తుమ్మలపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర అక్కడ స్థానికులకు, ఏజెంట్లకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఏజెంట్స్ ని లోపలికి వెళ్లనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే అక్కడికి ఓటు వేయడానికి వచ్చిన స్థానిక మహిళల్ని సైతం లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వైసీపీ అభ్యర్థి సొంత ఊరు ఆర్ తుమ్మలపల్లిలో ఈ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ఏజెంట్స్ ఎవరిని కూడా బూత్ కి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ పోలీసులతో వైసీపీ వర్గీయులు, అక్కడి స్థానికులు, ఏజెంట్స్ వాగ్వాదానికి దిగుతున్న వాతావరణాన్ని మనం చూడొచ్చు. వైసీపీ మద్దతుదారుల్ని ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని, ఏజెంట్స్ లేకుండా అసలు పోలింగ్ ఎలా మొదలు పెడతారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తాము నిష్పాక్షికంగానే పనిచేస్తున్నామంటూ వారికి పోలీసులు వివరణ ఇస్తున్న దృశ్యాలవి. పోలింగ్ కి భారీ బందోబస్తు కూడా మనకు అక్కడ కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఇలాంటి చెదురుమదురు ఘటనలు పలు పోలింగ్ కేంద్రాల్లో చోటు చేసుకున్నాయి. చాలా మంది అక్కడ స్థానికులు తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆర్ తుమ్మలపల్లి నుంచి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఇంట్లోనే ఉన్నా ఎవరు వస్తున్నారు కదా?